తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి కొరకరాని కొయ్య. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు అమరావతి నుంచి లేదా వేరే జిల్లాల నుంచి తిరుపతికి వెళ్తున్నారు. స్వామి దర్శనం పూర్తి చేసుకోనో లేదంటే వారు వెళ్ళిన కార్యక్రమం పూర్తి చేసుకోనో తిరిగి వెళ్లకుండా భూమన కరుణాకర్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి నిందలు వేసి వెళ్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి వెంటనే వాటికి ఏమాత్రం కూడా తడబడకుండా వెనక్కి తగ్గకుండా ధీటుగా సమాధానం ఇస్తున్నారు, సవాళ్లు విసురుతున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ తిరుపతి నాయకులకు తెలనొప్పిగా మారింది. ఎందుకంటే అమరావతి నుంచి వస్తారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. భూమన కరుణాకర్ రెడ్డి అరెస్ట్ అంటారు, ఆ స్కామ్ ఈ స్కామ్ అంటారు, అంత తిన్నారు ఇంత తిన్నారు అంటారు. అక్కడ భూమి కబ్జా చేశారు, ఇక్కడ భూమి కబ్జా చేశారంటారు. ఇక్కడ మాత్రం భూమన కరుణాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుల విమర్శలకు ఆరోపణలకు ధీటుగా సమాధానం చెప్పి సవాల్ విసురుతున్నారు, నిరూపించండి అని మాట్లాడుతున్నారు. కానీ ఆ నాయకులు ఎవరు ఇక్కడ కనిపించడం లేదు. ఇక్కడ నిరూపించాల్సిన బాధ్యత మేము తీసుకోవాల్సి వస్తుంది, లేదంటే కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత మేము తీసుకోవాల్సి వస్తుంది. వారికి కౌంటర్ ఇవ్వలేక నిరూపించలేక ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పల్చన పడుతోంది. తిరుపతి నియోజకవర్గంలో భూమన కరుణాకర్ రెడ్డిపై ఆరోపణలు చేసిన వారు ఆరోపణలు చేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు మాత్రం భూమన కరుణాకర్ రెడ్డి కౌంటర్లకు ఛాలెంజ్లకు తట్టుకోలేకపోతున్నాము, భూమన కరుణాకర్ రెడ్డిని ఎదుర్కోలేకపోతున్నాము. ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పల్చన పడుతోంది. ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి పైన అంత పెద్ద ఆరోపణలు చేసి వాటిని నిరూపించకుండా అధికారంలో ఉన్నటువంటి పార్టీ వెళ్ళిపోతే లేదా ఏమీ చేయకుండా ఉండిపోతే స్థానికంగా ఉన్న ప్రజలు ఏమనుకుంటారు? ప్రజల్లో తెలుగుదేశం పార్టీ ఆరోపణలు అబద్ధమని అర్థమవుతోంది, పలుచన పడిపోతుంది తెలుగుదేశం పార్టీ మర్యాద. కాబట్టి అమరావతి నుంచి వచ్చే నాయకులు లేదా వేరే జిల్లాల నుంచి వచ్చే నాయకులు స్వామి దర్శనం పూర్తి చేసుకొని వెళ్ళిపోండి, లేదా మీ కార్యక్రమం పూర్తి చేసుకొని వెళ్ళిపోండి. అంతేగాని ఇష్టానుసారం వచ్చి ఇక్కడ కామెంట్లు చేయొద్దు, అనవసరమైన ఆరోపణలు చేయొద్దు. చేసిన వారు ఖచ్చితంగా వాటిని నిరూపించాలి లేదా గమ్మున ఉండిపోవాలి. అంతేగాని భూమన కరుణాకర్ రెడ్డి ఆ స్కామ్ చేశారు, ఈ స్కామ్ చేశారు, ఆయన అక్కడ కబ్జా చేశారు, ఇక్కడ కబ్జా చేశారు, ఆ కేసులో అరెస్ట్ ఈ కేసులో అరెస్ట్ అంటూ ఇక్కడ మాట్లాడి వెళ్ళిపోతే ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డిని తట్టుకోలేకపోతున్నాము. ఆయన ఛాలెంజ్లు విసురుతున్నారు, నిరూపించమని, ఆధారాలు చూపమని ఛాలెంజ్లు విసురుతున్నారు. చూపడానికి మా దగ్గర ఆధారాలు లేవు, అసలు మేము ఆ కామెంట్లే చేయలేదు, చేసింది ఒకరైతే ఇక్కడ మేము సమాధానం చెప్పాలి, చెప్పకపోతే ప్రజల్లో చులకన అయిపోతాము. అన్ని ఆరోపణలు చేసి కనీసం ఒకటిని కూడా నిరూపించలేకపోతే అధికారంలో ఉండి ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమవుతుంది, స్థానికంగా ఉన్నటువంటి మా మర్యాద ఏమవుతుంది, మా పరిస్థితి ఏమవుతుందని స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు గోడు విలబోసుకుంటున్నారు. వస్తే రండి, స్వామి దర్శనం పూర్తి చేసుకోండి, అంతేగాని ఇక్కడ వచ్చి అనవసరమైన కామెంట్లు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడొద్దండి. మాట్లాడాలనుకున్న వారు నిరూపించి వెళ్ళండి, అంతే తప్ప ఆ వ్యవహారాన్ని మా మేడకు చుట్టి ఇబ్బంది పెట్టొద్దంటూ తెలుగుదేశం పార్టీ తిరుపతి నాయకులు వాపోతున్నారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. తిరుపతి లడ్డూ విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కల్తీ జరిగిందని ఆరోపణలు చేశారు. వైఎస్ఆర్సీపీని ఆత్మరక్షణలో పడేసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆధారాలు చూపించండి, అసలు మేము కల్తీ చేయలేదని ప్రమాణం చేస్తున్నాను దేవుడి మీద, దేవుడి వద్దకు వెళ్ళి ప్రమాణం చేసి భూమన కరుణాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీనే ఆత్మరక్షణలో పడేసినటువంటి సందర్భం. అదేవిధంగా దేవుడి వద్ద అపచారాలు జరుగుతున్నాయి, విగ్రహాలు ధ్వంసం జరుగుతున్నాయి, గోవులు మృత్యువాత పడుతున్నాయి. అదే సమయంలో తిరుపతిలో అనేక అక్రమాలకు నిలయమవుతోంది. తిరుపతిలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అక్రమాలు జరుగుతున్నాయంటూ భూమన కరుణాకర్ రెడ్డి ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ పైన తిరుపతిలో వాయిస్ వినిపిస్తున్నారు. ఈ వాయిస్ వినిపించే క్రమంలో తెలుగుదేశం పార్టీకి కొరకరాని కొయ్యగా మారారు. తెలుగుదేశం పార్టీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డిని టార్గెట్ చేయడానికి తిరుపతికి వెళ్లి మాట్లాడుతున్నారు, కానీ ఏ ఒక్క విషయంలోనూ భూమన కరుణాకర్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక సాక్ష్యాన్ని చూపించలేకపోయారు, ఒక ఆధారాన్ని చూపించలేకపోయారు, ఒక్క కేసులో కూడా అరెస్టు చేయలేకపోయారు. కేవలం భూమన కరుణాకర్ రెడ్డిని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు, బెదిరించే మాటలు మాట్లాడుతున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి ఏమాత్రం భయపడకుండా వెనక్కి తగ్గకుండా సవాల్ విసురుతున్నారు, ఛాలెంజ్ విసురుతున్నారు, ఆధారాలు చూపించమని మాట్లాడుతున్నారు. కానీ స్థానికంగా ఉన్న నాయకులు మాత్రం ఆధారాలు చూపించలేక ప్రజల్లో పల్చన పడిపోతున్నారు. రోజు రోజుకు భూమన కరుణాకర్ రెడ్డి ఇమేజ్ పెరుగుతోంది, నియోజకవర్గంలో గ్రాఫ్ పెరుగుతోందని నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితిని చాలా మంది విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎదుర్కోలేకపోతున్నారు. గెలిచింది తెలుగుదేశమే అయినా వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ భూమన కరుణాకర్ రెడ్డిని ఎదుర్కోవడంలో అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పడుతోంది. అందుకే అమరావతి నుంచి వెళ్ళి మాట్లాడుతున్నారు,
అమరావతి నుంచి వెళ్ళి మాట్లాడినప్పుడు వారి మాటలకు కూడా భూమన కరుణాకర్ రెడ్డి ధీటుగా సమాధానం చెప్తున్నారు, సవాళ్ళు విసురుతున్నారు, ఛాలెంజ్లు విసురుతున్నారు. వారి వద్ద ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవు. దీంతో స్థానికంగా ప్రజల్లో కూడా భూమన కరుణాకర్ రెడ్డి పట్ల విశ్వాసం పెరుగుతోంది. తెలుగుదేశం పార్టీ ఆరోపణల పైన ఆలోచన పడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ.